ఇవాళ నేను మా ఫ్రెండ్ వసగడ అయితే గుమ్మగా అయితే బయలుదేరాము. సడన్ గా నాకు చెప్పడం వల్ల ఇంటి నుంచి అయితే నేను వీడియో చేయలేకపోయాను. సో ఇక్కడ నుంచే చేశాను. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ బాగుంటే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? సో రాణిపేట నుంచి ఒక 10 కిలోమీటర్స్ అలా వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ అక్కడ అయితే ఒక చోట బండి అయిపోయాడు. ఏమైందిరా అంటే పొద్దు నుంచి ఏం తెలియదురా, సో ఇక్కడ ఏదైనా తిందామని ఆపాము. సో అక్కడ చూస్తే టిఫిన్ అయితే దొరకలేదు. ఈ అప్పడా లాంటి పౌడర్ లాంటి ఏదో దొరికింది, అది తినేసాము. తినేసిన తర్వాత మా ఫ్రెండ్ వేరే కొట్టు నుంచి అరే జ్యూస్ తేరా అన్నాడు. అది థమ్స్ అప్ తెస్తే ఇవాళ తుఫాన్ ఇటు వద్దురా, మన దేశీదారి పట్టరా అన్నాడు. దేశీదారు ఏదో కాదు ఫ్రెండ్స్, మళ్ళీ టిల్లో బాటిల్ అవి బ్యాగులు వేసుకుని మళ్ళీ బయలుదేరాము. సో అక్కడ నుంచి కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇక్కడైతే నోటీస్ బోర్డు రాస్తుంది, ఇది ఘాటి సెక్షన్ ఏరియా, సో స్లోగా వెళ్ళండి అని. సో అలాగే మెల్లికి వెళ్ళాము. మెల్లికి వెళ్ళిన తర్వాత ఒక చోట అయితే బండి ఆపాము జ్యూస్ తాగడానికి. సో అలాగే జ్యూస్ తాగుతూ అలా వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం. మనోడైతే ఫుల్ నవ్వుతున్నాడు ఎందుకంటే వీడియో ఆడి ఫస్ట్ టైం తీస్తున్నాను కాబట్టి. సో అలాగైతే జ్యూస్ తాగుతూ ఆ వ్యూ చూస్తుంటే కొంచెం ఫీల్ గుడ్, శాంతంగా అనిపించింది. సో అక్కడ నుంచి అయితే మళ్ళీ బయలుదేరాము. అక్కడ నుంచి ఇంకో 10 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మా గుమ్మా తహసీల్దార్ ఆఫీస్ అయితే వస్తుంది. అక్కడికి మనోడి పని ఏదో ఉందంట. సో నేను బయటే ఉన్నాను, మనం లోపలికి వెళ్ళాడు. వెళ్ళేసి ఒక గంట వరకు అలా లోపల చేసాడు మరి తెలియదు. మళ్ళీ పని ఫుల్ కంప్లీట్ చేసుకుని వస్తాడు బయటికి. వచ్చేసిన తర్వాత గుమ్మ లోపలికి అయితే వెళ్ళాము. నేనేటి అనుకున్నా గుమ్మ ఇటు పని అయిపోయింది, అలా గుమ్మ చూద్దాం అనేసి లోపలికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసి అప్పుడే వేడి వేడి పకోడీ వస్తున్నాం. వేడి వేడి పకోడీ తినేసాము. కొంచెం మళ్ళీ వాటర్ గిటర్ తాగేసాము. సరే అనేసి ఇంటికి వచ్చేదో లోపల మళ్ళీ ఎడిట్ చేశాడు. అక్కడ కర్జలో ఇంకో ఆఫీస్ తీసుకెళ్లాడు. అక్కడైతే ఎడిట్ చేశాడు. లోపలికి వెళ్ళిపోయాడు డాక్యుమెంట్స్ పట్టుకుని. ఏదో మీటింగ్ అనేసి దాదాపు 2.5 అవర్స్ ఆ లోపల ఉండిపోయాడు. మనకి లోపల ఎంట్రీ లేదు, ఎందుకంటే మన కెమెరామెన్ కదా. ఇక్కడ ఒక కెమెరామెన్ ని ఇంకో కెమెరా అయితే రికార్డ్ చేస్తుంది. మన కెమెరా పట్టుకుని లోపల వెళ్ళామంటే గవర్నమెంట్ ఆఫీస్, ఎవడని కెమెరా పట్టుకుని వచ్చిందని అంటారు అనేసి అయితే ఇటుకు వచ్చాం. ఇటుకు వచ్చేసి ఈ చిన్న చిన్న చెట్లు పూలు మరి చూస్తే కెమెరా ఆగదు కదా. సరే ఏదో అనేసి ఫోటోలు గిట్టలు తీసాను. ఆ ఫోటోలన్నీ లాస్ట్ లో పెడతాను, ఎలా ఉందో చెప్పండి సరేనా. సో అలాగా 2 గంటల వరకు ఇటు తిరిగాను. అప్పుడు ఇటు వచ్చాడు. అప్పటికే టైం 3:30 అయిపోయింది. సో అక్కడ నుంచి బయలుదేరే లోపల దారిలో అయితే ఈ చిన్న వాటర్ ఫాల్, స్మాల్ వాటర్ ఫాల్ అని చెప్పొచ్చు. మనోడు ఎప్పుడు గుమ్మకు వచ్చినా ఇక్కడ ఉంటాడంట. ఇక్కడ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఉండేసి స్నానం చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తాడంట. సరే మన ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. నేను ప్రతిసారి వచ్చినప్పుడు అది కూడా ఆ దారి నుంచి వెళ్తాడా, నువ్వు కొత్తోడి కదా అని నీకు ఈజీ రూట్ చూపిస్తున్నా, ఇటు నుంచి రా అంటాడు. అలా దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చూడడానికి అయితే చాలా బాగుంది. చిన్న వాటర్ ఫాల్, పీస్ ఆఫ్ మైండ్. సో అలాగని ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాము. స్మూల్ చూడ చాలా బాగుంది. వాటర్ మాత్రం ఫుల్ కూలింగ్, చాలా కూలింగ్. మనోడైతే మొహం కడుక్కున్నాడు, చెప్తున్నాడు మరి వాటర్ అయితే చాలా కూలింగ్ ఉందిరా, ఏసీ ఫ్రిడ్జ్ లాగా చెప్పలేం అంత కూలింగ్ ఉంది అనేసి. సో అక్కడ నుంచి అయితే అటు నిద్ర మొత్తం అన్ని బయటకు వెళ్ళిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ బండి స్టార్ట్ చేసాం. అలా కొద్ది దూరం అయితే వచ్చాము. ఇంకో 10-20 కిలోమీటర్స్ ఇంటూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ నేనైతే సజెస్ట్ చేస్తాను, అప్పుడప్పుడు అందరితో కాకపోయినా ఎవరో ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడితో కొంచెం బయట టైం స్పెండ్ చేయండి. కొంచెం మంచిగా అనిపిస్తుంది, రిలాక్స్ గా ఉంటది, మైండ్ ఫ్రెష్ గా అవుతుంది, సరేనా. సో నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాక తెలిసింది నేను ప్లేస్ కాదు లోకల్గా మారినట్టుగా. అక్కడైతే శాంతంగా ఉంది, ఫ్రీ, ఇంకా తెలిసిందే కదా నేచర్ ఎలా ఉంటుందో. ఇక్కడికి వచ్చాక దుమ్ము ధూళి గొల్లు ఎలాగుందంటే ఈ నగరానికి ఏమైంది, ఓ వైపు నుంచి మరోవైపు పొగ అలాగే ఉంది. అక్కడికైతే అదేంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడైతే మన వీడియో అయితే ఎండ్ అయిపోయింది. లాస్ట్ లో అయితే ఫొటోస్ అయితే పెట్టాను, ఎలా ఉందో కామెంట్లు చేయండి, సరేనా. నెక్స్ట్ వీడియో కలుద్దాం.